నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువుకు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. మనం సంతోషంగా లేకున్నా సరే, కానీ పక్కనవాడు సంతోషంగా ఉండకూడదు. ఇది నేటి సమాజం తీరు. కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడుంది అని చూపించినా కనిపించదు. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు. అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోటే ఉన్నట్టు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటే మన కోసం ఎవరూ ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం మూడు మనవే, కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడు వినవు, మనకు చెప్పి రావు. నీవు నడిచే దారిలో నిన్ను విమర్శించే వాళ్ళు కొందరైతే, నిన్ను ఎగతాళి చేసి నవ్వుకునేవారు మరికొందరు. నీ బాటలో ముళ్ళు విసిరేది కొందరైతే, అడ్డంకులు సృష్టించేవారు మరికొందరు. నీ ఓటమికై ఎదురు చూసే వాళ్ళెందరో, నిన్ను బాధించే సమస్యలెన్నో చుట్టుముట్టిన నీ ఆశయ సాధనికై నీవు నడిచే బాటలో గమ్యం చేరే వరకు నీ గమనం ఆపక ముందు సాగిపో. ఎందుకంటే అమూల్యమైన నీ జీవిత గమ్యంలో నువ్వు అలసిపో. కన్ను మూసిన క్షణం నీ చివరి యాత్రలో నిన్ను మోసేందుకై ముందుకొచ్చేవారు ఓ నలుగురు, నీకై కంటతడి పెట్టేవారు ఇంకొందరు. అంతేకాని నీ కలల ఆశయం బాధ్యతగా మోసేదెవరు? ఎవడి వాకిలిని వాడు శుభ్రం చేసుకుంటే చాలు, ఏకకాలంలో ఊరంతా శుభ్రం అవుతుంది. అంతేకాని నీవు చీపురు తీసుకొని ఊరంతా శుభ్రం చేయడం అసాధ్యం. అలాగే నువ్వొక్కడివి నీతిమంతుడైతే చాలు, మిగతా వారిని బాగు చేయాలనే పని నీ నెత్తున పెట్టుకోవద్దు, అది అసాధ్యం. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడనవసరం లేదు. మన కారణంగా ఎవరు బాధపడనక్కర్లేదు. ప్రపంచంలో నటించే వాళ్ళే సంతోషంగా ఉంటారు. ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ బాధతో ఒంటరిగానే ఉంటారు.